శ్రీ లక్ష్మీ గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుపీఠం ప్రేక్షకులకి నమస్కారం. 17/8/2025 నుండి 23/8/2025 వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది 12 రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ, అంటే మేషం నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వ్యవసాయ, రాజకీయ, వైవాహిక, కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ వారం ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగస్తులకి ఈ వారం ఉద్యోగస్తులకి స్వయం కృషి వలన పైకి వస్తారు. మీ తెలివితేటలు సరైన గుర్తింపు ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి. చక్కగా మంచి బదిలీలు ఏర్పడుతుంది. ఇంక్రిమెంట్ల అధికారులు మన్నలు పొందుతారు. మంచి లాభం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఈ ఉద్యోగస్తులకి యోగ్యదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నూతన ఉద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకొని ఒక 2-3 రోజులు టైం తీసుకుని వెళ్ళండి, తొందరపడకండి. నిరుద్యోగస్తులకు మాత్రం నిరుద్యోగంగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగంలో పాపం ట్రై చేస్తున్నారు, ఉద్యోగం కోసం ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను. కాకపోతే ఈ వారం కాస్త నిరాశే కనబడుతోంది. కాస్త కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నిరాశ పడద్దు. మీరు రాలేదని చెప్పి గొడవలు పెట్టుకోకండి, గొడవలు పడకండి. స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, భార్య తల్లిదండ్రులతో కానీ గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకు వెళతారు ఖచ్చితంగాను. కొద్దిగా ఓపిక పట్టండి. అలాగే గృహంలో ఇండ్ల స్థలాలు కూడా ఈ ఉద్యోగం కొంతమందికి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇల్లు కొనే అవకాశం ఉంది, స్థలం కొనే అవకాశం ఉంది, స్థిరాస్తులు కొనే అవకాశం కూడా కనబడుతుంది దీనివల్ల. కాబట్టి బాగుంటుంది. సంతానం విషయంలోనే ఈ ఉద్యోగంలో ఏదో చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఇక నాకు సంతానం మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడప్పుడే మనం దూరంగా ఉందో, నాకు మంచి ఉద్యోగం రాలేదు అని కొత్తగా పెళ్ళైన దంపతులకి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అవకాశం. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు భయపడక్కర్లేదు అంతే తప్ప దీనివల్ల దేనికిను సంతానానికి ముడిపెట్టకండి. దేని ఫలితం దానికే వస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది చక్కగా ఉంటుంది. మీకు అన్ని విషయాల్లో కూడా చక్కగా మొట్టమొదటి సంతానం మీకు స్త్రీమూర్తే కలుగుతుంది. ఆ అమ్మవారే మీ కడుపునొస్తారు. కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం గురుబలం వలన రాణిస్తారు. మంచి యోగ్యదాయకంగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పై అధికారులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు మంచి పదవి ఇస్తారు. మిమ్మల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వీడికి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేవురా అన్నట్టుగా మిమ్మల్ని చెప్తూ ఉంటారు. మిమ్మల్ని పొగడతలతో ముంచేసే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక నామినేట్ చేయడం వల్ల మీరు చక్కగా ఒక పదవి అనేది ఏర్పడుతుంది మీకు. దాంతోపాటు అన్ని విషయాల్లో కూడా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది రాజకీయ రంగం వాళ్ళకి. అలాగే కళాకారులకి, సినీ ప్రముఖులకి కొద్దిగా నష్టం అనేది ఏర్పడే అవకాశం ఉంది. గాయకులకి గొంతు సరిగ్గా లేకపోవడం వలన, మంచి పాట సరిగ్గా పాడకపోవటం వలన కానీ, లేకపోతే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే ఇబ్బంది పడడం వల్ల కొద్దిగా డిలే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళలేకపోతారు. మీరు ఒక ఉదాహరణకి కొత్తగా సినీ రంగ ప్రవేశం చేసే వాళ్ళకి నేను ఫస్ట్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి అని అనుకోవడం కానీ, లేకపోతే కొత్తగా హీరో కింద ట్రై చేయడం కానీ, కమెడియన్ కింద ట్రై చేయడం కానీ, ఎలాగో ఒకలా కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కొద్దిగా తొక్కేసే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మీకన్నా ముందు ఒక అతను వెళ్ళడం, అతను నూతనంగా జాయిన్ అవ్వడమే, కాకపోతే కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం అనమాట. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే
మీకు మంచిది. అలాగే ఏదైనా ఉన్నా సరే కొద్దిగా తెలివితేటలతోనే చాకచక్యంతోనే మీరు ముందుకు వెళతారు. పర్వాలేదు, ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నా మీరు తెలివితేటలతో వాళ్ళని మనల్ని పొందుతారు కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండదు. అయినా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండడం చెప్పడం. అలాగే విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది, మంచి పేరు వస్తుంది వాళ్ళకి, తల్లిదండ్రులతో పేరు తెచ్చుకుంటారు తల్లిదండ్రుల పట్ల. అలాగే మీ టీచర్ పట్ల కూడా మీరు పేరు తెచ్చుకుంటారు. మీ పై వాళ్ళు ఎవరైతే అంటే మీ సీనియర్లు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ జూనియర్లు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అన్న బాగా రాశారన్న, మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న మీకు అని వాళ్ళు మీ సీనియర్లు కూడా ఒరే చక్కగా చదువుకున్నాం, బాగుంది, ఇలాగే చదువుకుంటూ ఉండు, మంచి పేరు తెచ్చుకో అని మిమ్మల్ని మెచ్చుకునే జరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఉత్తీర్ణులు అవుతారు, మంచి ర్యాంకులు వస్తాయి, మీకు మంచి సీట్లు వస్తుంది. మెడికల్ ఉన్నవారికి ఈ వారం ఖచ్చితంగా సీట్ వచ్చి మెడికల్ సీట్ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. వ్యవసాయదారులకి 2 పంటలకి మించి ఫలితం రాకపోవచ్చు. అందరికంటే అధిక దిగుబడి పట్ల ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కౌలుదారులకు అనుకూలంగానే ఉంది. చేపలు, రొయ్యలు, కొన్ని వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా బాగుందని చెప్పుకోవచ్చు. గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ వారం తీర్చే అవకాశం అయితే కనబడుతోంది. స్త్రీమూర్తులకి ఈ వారం అంతా కూడా మిమ్మల్ని చూడగానే చాలు ఒక అమ్మవారి పోలికతో ఉన్నట్టుగా మీరు కనబడతారు. అవతల వాళ్ళకి మీ మాటకు తిరుగుండదు. విలువైన వస్తువులు లాభిస్తాయి. స్థిరాస్తులు కూడా మీ పేరుతో కొంటారు. ఉద్యోగంలో ఉన్న స్త్రీమూర్తులకి మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సంతానం లేని వారి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం ఏదో రూపంలో మంచి శుభవార్త వింటారు. గర్భిణీ స్త్రీలకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళకి ఫ్రీగా కొంచెం ఇబ్బంది పడకుండా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. సర్జరీ లేకుండానే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా వాళ్ళకు కూడా బాగుంటుంది చక్కగాను. అలాగే చాలా సంవత్సరాలు బట్టి పిల్లలు లేని వారికి ఈ వారం కాస్త శుభవార్త వింటారేమో, మంచి శుభవార్త వినే అవకాశం అయితే కనబడుతోంది. అలాగే మీ పిల్లల ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయం, వాహన ప్రమాదము, వాహన కొనుగోలు విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తొందరగా మీ పిల్లలకి ఈ వారం వాహనం కొనుగోలు మాత్రం చేయకండి. చేస్తే మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం మీద స్త్రీ పురుషాదులకి ఈ వారం అంతా కూడా యోగ్యదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం కుంభరాశి వారి అదృశ్య సంఖ్య 9, బూడిద రంగు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అమ్మవారి అనుగ్రహం చక్కగా మీరు ప్రసాదిస్తుంది. మీరు ఏ అమ్మవారైనా, గ్రామదేవత అయినా, దుర్గాదేవి అయినా, లక్ష్మీదేవి అయినా, సరస్వతి కానీ, గాయత్రి కానీ, ఏ అమ్మవారిదైనా స్తోత్రం పఠించడం వల్ల చాలా మంచిది. రాముల వారి ఆలయం సందర్శనం చేసుకోండి. రామాష్టోత్తరం ఈ వారం అంతా కూడా చేయండి. మంచి శుభ ఫలితాలు పొందుతారు.